ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్‌కి మోసం జరిగిందని చెప్తున్నారు. సో, ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? అనే వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. దీంతో పాటుగా వీడియో నచ్చినట్లే మీకు ఒక లైక్ చేయండి వీడియోకి. షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్ మరి టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. మోసపోయే వాళ్ళుంటే మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇది సామాన్యులైతే తెలీదు అని అనుకుందాం. కానీ సినీ సెలబ్రిటీలు సైతం మోసం చేసే వాళ్ళు బోలెడంతమంది ఉన్నారండి. సో, అనేక సందర్భాల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది, నిరూపణ అయింది అని చెప్తున్నారు. విషయం ఏందంటే హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థల వివాదంలో మహిళపై కేసు. రికవరీ ట్రిబ్యునల్ శాఖ అయింది. ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక స్థలం కొనుగోలు విషయంలో మోసపోయారు. జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా జూబ్లీహిల్స్లో ఒక స్థలం వివాదంలో చిక్కుకున్నారండి. జూబ్లీహిల్స్లో కొన్న స్థలాన్ని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ 618 చదరపు గజాల స్థలానికి సంబంధించి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వివాదంలో చిక్కుకున్నారు. హాట్ టాపిక్గా మారింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ 681 గజాల స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి 2003లో జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. చట్ట ప్రకారం అన్ని అనుమతులు పొంది అదే ఏడాది ఇంటి నిర్మాణం కూడా చేపట్టారు. కానీ ఈ స్థలంపై వివాదం చెలరేగింది. ఆ భూమిని ఎన్టీఆర్కు అమ్మకముందే సుంకు గీత 1996లో తమ వద్ద తాకట్టు పెట్టింది. లోన్ తీసుకున్నట్టుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా లిస్ట్ అండి ఇది బ్యాంకుల లిస్టు. సస్పీషియస్ యాక్ట్ కింద డెప్త్ రికవరీ ట్రిబ్యునల్ ఆశ్రయించారు. దీంతో ఈ స్థలానికి సంబంధించి ఎన్టీఆర్కు నోటీసులు వచ్చాయి. బ్యాంకులో తాకట్టు పెట్టి ఉన్న స్థలం ఆ మహిళ చాకచక్యంగా ఎన్టీఆర్కు అమ్మేసింది. ఈ విధంగా ఎన్టీఆర్కి ఇప్పుడు నోటీసులు అందాయండి. దీంతో ఈ సంస్థ సంబంధించి ఎన్టీఆర్కు నోటీసులు పంపాయి. జూనియర్ ఎన్టీఆర్కు షాక్ ఇచ్చిన రికవరీ ట్రిబ్యునల్ ఇక ఆ ప్రాపర్టీని బ్యాంకులో స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019లో ఈ వ్యవహారంలో దీనిపై పోలీసులు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసిన విషయము. అయితే డెప్త్ రికవరీ ట్రిబ్యునల్ ఎన్టీఆర్కు షాక్ ఇచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా ఆర్డర్ రావడంతో హైకోర్టు మెట్లెక్కారు జూనియర్ ఎన్టీఆర్ గారు. సుంకు గీతపై కూడా ఆయన కేసు నమోదు చేయడం జరిగిందండి. డెప్త్ రికవరీ ట్రిబ్యునల్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చిందని, ఈ కేసులో తనకు న్యాయం చేయాలని పిటిషన్ను పేర్కొన్నారు. అయితే అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ తనకు స్థలాన్ని విక్రయించిన సుంకు గీతపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అయితే కేసు నమోదు చేశారండి. ఈ విధంగా మనము ఎట్టకేలకు మనకు తెలిసింది ఏంటంటే సామాన్య ప్రజలనే కాదు, మోసం చేసేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు. అది ఎంత తెలిసిన వారైనా, ఎంత సెలబ్రిటీస్ అయినా కూడా మోసాలు అనేది కామన్, సర్వసాధారణంగా జరిగిపోతూ ఉంటాయి అలా అని చెప్పేసి చెప్తున్నారు. ఈ అంశంలో హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం వివాదంలో మహిళ కేసు రికవరీ ట్రిబ్యునల్ శాఖ అయితే ఇచ్చింది. ప్రస్తుతం కేసు అయితే నడుస్తుందండి. మరి వివాదం అనేది ఏమి ఫైనల్గా తుది తీర్పు ఎప్పుడు వెలువడిందని అయితే తెలియాల్సి ఉంది. ఏం చెప్తారనేది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.